రాళ్ళు కేవలం భూమిని బలంగా ఉంచడమే కాదు, ఇవే మన భవిష్యత్తును కూడా రక్షించగలవు. మనం నిత్యం అడుగుపెట్టి స్పర్శించే చిన్న చిన్న రాళ్ళు ఇప్పుడు ప్రపంచాన్ని సేవ్ చేయబోతున్నాయి. ప్రపంచాన్ని రాళ్ళు ఎలా రక్షించబోతున్నాయో తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందాం. మన వాతావరణంలోనికి వెళ్తున్న కార్బన్ డైఆక్సైడ్ కారణంగా గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది, స్వచ్ఛమైన గాలి కలుషితమవుతుంది, ఐస్ బగ్స్ కరుగుతున్నాయి, ప్రకృతి అంతా మారిపోతుంది. అయితే కెనరా దీవులలో ఉన్న మౌంటెడ్ అగ్నిపర్వతం ప్రపంచంలోనే భారీగా అలాగే చురుకుగా ఉన్న అగ్నిపర్వతాలలో ఒకటి. ఒక్క ఎరప్షన్తో లక్షల లీటర్ల లావా బయటకు వస్తుంది. అంతటి శక్తివంతమైన ఈ పర్వతాన్ని మనుషుల బాగోగులకు ఉపయోగించుకోవచ్చంట. అంటే లావా అనేది డ్రై అయిపోయి పెద్ద పెద్ద రాళ్ల కింద ఏర్పడుతుంది. వీటినే బాసాల్ట్ రాళ్లని అంటారు. ఈ రాళ్లను పెద్ద మొత్తంలో ఉపయోగించి వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే మనం ఆ రాళ్లను కాస్త బద్దలు కొట్టి నేలలో కలిపితే వాయు కాలుష్యం తగ్గిపోతుంది. మానవులు వదిలే కార్బన్ డైఆక్సైడ్ను ఈ రాళ్ళు ఎలా అబ్జర్వ్ చేసుకుంటాయో తెలుసుకుందాం. ఎన్హాన్స్ రాక్ వెదరింగ్. వర్షం పడినప్పుడు వర్షపు నీటిలో కార్బన్ డైఆక్సైడ్ అనేది కలిసిపోతుంది. వర్షపు నీటిలో కార్బన్ డైఆక్సైడ్ కలిసిపోయినప్పుడు అది బలహీనమైన ఆమ్లంగా మారుతుంది. ఈ ఆమ్లం భూమిపై ఉన్న రాళ్లపై పడుతుంది. ఇలా పడుతూ ఉంటే ఆ రాళ్ళు కాస్త కరిగిపోతాయి. మనం చెప్పే రాక్ వెదరింగ్ అంటే ఇదే. ఈ ప్రక్రియలో రాళ్లల్లో ఉన్న ఖనిజాల ద్వారా కార్బన్ డైఆక్సైడ్ను అడాప్ట్ చేసుకుని నీటిలో కలిసి చివరికి సముద్రాల వైపు వెళ్తుంది. అక్కడ సముద్ర జీవులు ఆ కార్బన్ను ఉపయోగించుకుని తమ శరీర భాగాలు తయారు చేస్తాయి. తరువాత అవి చనిపోయినప్పుడు వాటి శరీర భాగాలు సముద్రపు అడుగున పడిపోతాయి. అక్కడ కార్బన్ లాక్ అయిపోతుంది. అంటే ఆ కార్బన్ మళ్ళీ తిరిగి వాతావరణం రావాలంటే వేల సంవత్సరాలు పడుతుంది. ఇది వినడానికి సింపుల్గా ఉన్నా కానీ ఇది నిజంగా వర్క్ అవుతుంది. ఐస్లాండ్లోని కార్బోఫిక్స్ ప్రాజెక్ట్ ఇప్పటికే ప్రయోగాలు మొదలుపెట్టింది. వాళ్ళు వాల్కానిక్ రాక్స్లో కార్బన్ను చొప్పించి కేవలం 2 సంవత్సరాల వ్యవధిలో రాళ్లలో కార్బన్ని లాక్ చేశారు. ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూరప్లో ప్రయోగాలు ప్రారంభమయ్యాయి. ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. కేవలం బాసాల్ట్ రాళ్ళు మాత్రమే కాదు, సిలికేట్ రాళ్ళని ఈ CO2 క్యాప్చర్ కోసం ఉపయోగించవచ్చు. అయితే ఈ దేశాలలో ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వ్యవసాయ భూముల్లో ఈ రాళ్లను చల్లడం ద్వారా పంటల దిగుబడి పెరుగుతుంది. వాతావరణ ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గినట్టు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఒలివ్ వైన్ మరియు లైమ్ స్టోన్ కూడా సూపర్ పవర్ఫుల్. ఇవి నేలలో పోస్తే సల్ఫర్, మెగ్నీషియం లాంటి ఎలిమెంట్స్ విడుదలవుతాయి. ఇంకో మైండ్ బ్లోయింగ్ విషయం చెప్పాలంటే లిథియం, కోబాల్ట్ లాంటి ఖనిజాలు ఇవి రాళ్లలో దొరుకుతాయి. ఇవి మన ఫోన్లు, ల్యాప్టాప్స్, ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలకు ఇది లైఫ్ లైన్ అవుతుంది. అలాగే రాళ్ళు మనకు భయంకరమైన ప్రకృతి విపత్తుల నుండి కాపాడతాయి. ఉదాహరణకి కొండలు, మట్టి కొండలు, సునామీ, తుఫాను వంటి వాటిని తగ్గించగలవు. అవి చుట్టూ అడవులు పెరుగుతాయి. ఇవి వాతావరణాన్ని కూల్ చేస్తాయి. ఇంకొన్ని రాళ్ళు రేడియేషన్ లాంటి హానికరమైన శక్తిని కూడా అడ్డుకుంటాయి. మనిషి నాశనం చేసిన ప్రకృతిని ఇప్పుడు ప్రకృతిలో భాగమైన రాళ్ళు తిరిగి రీసెట్ చేస్తున్నాయి. భూమిపై ప్రతి సంవత్సరం మిలియన్ల టన్నుల వాల్కానిక్ రాళ్ళు తయారవుతున్నాయి. అంటే మన దగ్గర అవసరమైన వనరులు ఉన్నాయి. కేవలం టెక్నాలజీను సరైన రీతిలో ఉపయోగిస్తే చాలు. ఇంకా చెప్పాలంటే ఈ రాళ్ళు మనకు డబుల్ ఉపయోగం. ఈ రాళ్లను పొలాల లోతులో వేసినప్పుడు నేల ఉత్పత్తి పెంచుతుంది, ఫుడ్ ప్రొడక్షన్ పెరుగుతుంది. ఈ బాసాల్ట్ రాళ్ళు మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. మరి వీటిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.